అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు మాట్లాడదాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు కొంచెం డ్యూయల్ మోడ్లో మొబైల్లో నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను బెంగళూరులో ఉన్నా ప్రస్తుతం. రేపు బెంగళూరులో మారతాలి ప్రాంతంలోని రాడిసన్ బ్లూ హోటల్లో మన ఛానల్ మొదటి మీటప్ కార్యక్రమం జరగబోతోంది. మీటప్ సో అంటే సబ్స్క్రైబర్స్ని నేరుగా కలవాలనుకున్నాను. సో దానికి అనౌన్స్ చేశాను. ఒక 4 days బ్యాక్ నేను అనౌన్స్ చేశాను. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఎవరైనా రెస్పాండ్ అవ్వని వాళ్ళు, రావాలనుకుంటున్న వాళ్ళు, మన ఛానల్ నెంబర్ మీకు తెలుసు, కమ్యూనిటీలో ఉంది నెంబర్ 7207071231. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు లొకేషను, డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేస్తా. ఎంతమంది అయినా రావచ్చు. ఎటువంటి ఎంట్రీ ఫీజు, ఎటువంటి ఎంట్రీ పాసు ఏమీ ఉండదు. ఎవరైనా రావచ్చు. అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేసాం. సరే, ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఉన్నాడు ఊరికో జగన్ అని ఈనాడులో ఒక వార్త రాశారు. ఉన్నాడు ఊరికో జగన్ అంటే జగనే ఈ రాష్ట్రానికి విలను, అటువంటి విలన్లు ప్రతి ఊర్లో కూడా ఉన్నారు అనే యాంగిల్. అంటే జగన్ని విలన్గా చూపిస్తూ ఈ రాష్ట్రంలో జగన్ ఒక్కడే కాదు, అటువంటి వ్యక్తి ప్రతి ఊర్లో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు అని ఈనాడులో రాశారనమాట. చూడండి, ఇదిగోండి దాని మీనింగ్ మనం చూడవచ్చు. ఎందుకు ఇది ఓపెన్ అయింది? ఓకే, అది ఓపెన్ అయినట్టుంది. ఇది క్లోజ్ చేయాలి. ఎక్కడ క్లోజ్ అవుద్ది ఇది? యా, అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో జరిగిన అక్రమాలను, అరాచకాలను ఈ విధంగా రాసుకొచ్చారు. అభివృద్ధి పనులు చేయరు, ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు. ఇది రాష్ట్రంలో నాయకుల తీరు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తే ఎక్కడ వారికి పేరు వస్తుందోనని అధికారంలోకి రాగానే వాటిని ఆపేశారు జగన్. తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్ జగన్లు ఊళ్ళలో అదే తీరు ప్రదర్శిస్తున్నారు. దాహంతో అల్లాడే ప్రజలకు నీరందిస్తే వద్దంటారు. రోడ్లపై గుంతలను పొడుస్తుంటే అడ్డుకుంటారు. సామాన్యులు తమ పని తాము చేసుకుంటామన్న నిలువరిస్తారు. పోనీ అవన్నీ వాళ్ళైనా చేస్తారా అంటే అది చేత కాదు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వ ఏలుబడి 5 ఏళ్ళు అరాచకమే నడిపిస్తోంది. తమ అధినేత చూపిన విధ్వంస బాటలోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుస్తూ వచ్చారు. రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చెయ్యం, ఇతరులు ఎవరు చేస్తే ఊరుకోం అంటూ అదే పంధ మొత్తం రాష్ట్రంలో మిగిలిన నాయకులు అందరూ కూడా ఉన్నారు అని చాలా క్లియర్గా ఈనాడులో రాశారనమాట. ఉన్నాడు ఊరుకో జగన్ ఆ హెడ్డింగ్లోనే ఉంది. ఈనాడు ఉద్దేశం అంతా, ఈనాడు చెప్పాల్సిన ఉద్దేశం అంతా కూడా ఆ హెడ్డింగ్లోనే ఉందన్నమాట. చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్ వర్డ్స్తో రాశారు. సో అంటే కెమెరా ఈరోజు కొంచెం డిఫరెంట్గా పెట్టా, డ్యూయల్ క్యామ్ పెట్టాను మొబైల్లో. కొంచెం చూడడానికి భయంకరంగా ఉన్నా ఏమనుకోవద్దు. తర్వాత కొంచెం ఇబ్బందిగానే ఉంది, హ్యాండిల్ చేయడం కూడా ఇబ్బందిగానే ఉంది. తర్వాత తెదేపా అభ్యర్థులు తుది జాబితా విడుదల. 9 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకు ప్రకటన. ఇది ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం. ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎక్కడికక్కడ కుంపట్లు రాజుకున్నాయి. ఎంపీ అభ్యర్థుల విషయంలో పెద్దగా అభ్యంతరాలు రాలేదు, కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మాత్రం అభ్యంతరాలు గట్టిగానే వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మాత్రం చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో, అనంతపురం అర్బన్ కానీ, గుంతకల్లు కానీ చాలా నియోజకవర్గాల్లో అభ్యంతరాలు వచ్చాయి. అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరి గారు, ఆయన వర్గం చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యారు. అలాగే గుంతకల్లు నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన చిత్రపటాన్ని చెప్పుతో కొట్టి చాలా చేశారులే అక్కడ. సో అది ఊహించినదే. యాక్చువల్లీ అక్కడ గుంతకల్లు సీటు ఆయనకు గుమ్మనూరు జయరాం గారికి ఇవ్వొద్దని గత కొంతకాలంగా అక్కడ కేడర్ చెప్తూనే ఉన్నా సరే, కేడర్ అభిప్రాయాలకు విరుద్ధంగా అక్కడ 100 మంది టీడీపీ కార్యకర్తల్లో 70 మంది వ్యతిరేకించారు. అయినా సరే ఇచ్చేశారన్నమాట. ఇక నెక్స్ట్ ఇంకో వార్త చూసుకుంటే, సీఎం బస్సు యాత్రలో జలగలం, ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్కు నిరసన సెగ తగిలింది.
అందుకే ఇలాంటి నిరసనలు ఎదురవుతాయనే ఆయన పరదాల్లో వెళ్ళిపోతారు, మనకెందుకులే ఈ బాధ అని. అలాగే బారికేడ్లు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఫోటోలో. యాక్చువల్లీ ఎలక్షన్ కోడ్ లేకపోతే, ఇది ఎన్నికల ప్రచారం కాకపోతే ఇక్కడ వీళ్ళకి అడ్డంగా బారికేడ్లు ఉంటాయి, రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లు ఉంటాయి, మధ్యలో సీఎం గారు బస్సు వస్తుంది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, ఆయన చేస్తున్నది ఎన్నికల ప్రచారం కాబట్టి, మొదటిసారిగా పరదాలు బారికేడ్లు లేకుండా జనంలోకి వచ్చేసరికి జనం ఎటువంటి కష్టాలు పడుతున్నారు అనేది మన సీఎం గారికి తెలిసొచ్చింది. దేశంలో ఏ సీఎం కూడా బారికేడ్లు అడ్డం పెట్టుకొని ప్లస్ పరదాలు అడ్డం పెట్టుకొని రారు, బయటకు రారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం. ఇక జగన్ నిర్వాహకం వల్లే సీమలో కరువు. కర్నూలులో వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా. తాడేపల్లి నుంచి కంటైనర్లో తరలిపోతున్న డబ్బులు. ప్రజాగలం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. సో ఈనాడులో చూసారా వేరియేషను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కేమో నిరసన ఫోటో వేశారు, చంద్రబాబు గారి మీటింగ్లోనేమో పూల జల్లుతో ఉన్న ఫోటో వేశారనమాట. ఎంతైనా సో ఎవరి మీడియా వాళ్ళది, ఎవరి ఉద్దేశం వాళ్ళది కదా. సో అందుకని ఇంకా నయం ఫస్ట్ పేజీలో వేశారు రెండు కూడా. ఇక రెచ్చిపోయిన ఇసుక మాఫియా అని పక్కన ఇంకో వార్త ఉంది. గ్రామస్తులపై ట్రాక్టర్ ఎక్కించి హతమార్చేందుకు యత్నం. ద్విచక్ర వాహనాల ధ్వంసం. మున్నంగి రీచ్లో వైకాపా కార్యకర్తల అరాచకం. చూసారా ఎంత దారుణమో. గుంటూరు జిల్లా మున్నంగి రీచ్ వద్ద గ్రామస్తుల్ని ట్రాక్టర్తో తొక్కిస్తున్న ఇసుక మాఫియా. ఇసుక మాఫియాను అడ్డుకున్నారు అని ట్రాక్టర్ తీసుకెళ్ళి గ్రామస్తులను తొక్కించారంట వైసీపీ కార్యకర్తలు. ఇంకా అంతకన్నా దారుణం ఉందండి. చూసారా ఎంత బరితెగింపో. సో నేటి నుంచి పవన్ ఎన్నికల ప్రచారం. ఇవాళ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. అది పిఠాపురం నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవబోతోంది. అక్కడ నుంచి ఆయన అనేక నియోజకవర్గాలు, దాదాపుగా మొదటి విడతలో 11 రోజులు 8 నియోజకవర్గాలు ఆయన తిరుగుతారనమాట. ఇక వేరే అంశాలకు వెళ్తే, అన్నతంత్రం కుదేలైన యంత్రం. 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం తిరోగమనం. వైకాపా సర్కారు వడ్డింపులతో 40% పెరిగిన ఉత్పత్తి వ్యయం. జగన్ దెబ్బకు లబోదిబ్బమంటున్న పారిశ్రామికవేత్తలు. 2 ఏళ్లుగా రాయితీలు ఎగ్గొట్టిన ప్రభుత్వం. పరిశ్రమల భూములను 50% లాక్కునేలా ఉత్తర్వులు. పరిశ్రమల భూములను 50% లాక్కున్నారు. అదే సందర్భంలో వాళ్లకు అనుకూలమైన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమలు పెట్టినప్పుడు వాళ్ళకేమో వేల ఎకరాల భూములు ఇచ్చేశారు. వాళ్ళ బినామీలు, వైసీపీలో కొంతమంది పెద్ద పెద్ద స్థాయి నాయకులు, వైసీపీ భాషలో, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో పేదలు ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి వస్తే ఎకరాలకు వేలాది ఎకరాలు భూములు ఇచ్చేశారు. ఇండోసోల్ లాంటి వాళ్ళకి, గ్రీన్ కోకి, ఇలా రకరకాల వాళ్ళకి. కానీ అసలైన పరిశ్రమలకు మాత్రం రాయితీలు లేవు, భూములు లేవు, ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారనమాట. ఇదిగోండి రెచ్చిపోయిన ఇసుక మాఫియా వార్త ఇది. ఎంత దారుణం చేశారు చూడండి. వైకాపా నాయకులు కొనసన్నల్లో సాగుతున్న ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. వెచ్చలవిడిగా సాగుతున్న అక్రమ తవ్వకాల వల్ల బోర్డులు ఎండిపోతున్నాయంటూ అడ్డు చెప్పిన గ్రామస్తులపై వైకాపా కార్యకర్తలు ఇనప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా వారిపై ట్రాక్టర్ ఎక్కించి హతమార్చేందుకు ప్రయత్నించారంటండి. చూడండి ఎంత దారుణమో. ఎక్కడున్నామండి మనం? ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం? ఆఫ్ఘనిస్తాన్ లాంటి తాలిబాన్ల చేతిలో ఉన్నామేమో అనిపిస్తుంది ఇటువంటి చూసినప్పుడు. వివేకాహంతకులు ఎవరో ప్రజలకు తెలుసు. కూటమి తరపున సీటు వస్తుందనే నమ్మకం ఉంది ఎంపీ రఘురామకృష్ణరాజు. సో ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి కూటమి తరపున సీటు వచ్చే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ. ఆయన అయితే ఎంపీ సీటు మీదే మనసంతా పెట్టుకున్నారు. ఎంపీ సీటు వస్తుందని నమ్ముతున్నారు. అది లేని పక్షంలో ఎమ్మెల్యే సీటు అయితే రావచ్చు. ఎక్కడో దగ్గర మార్పు చేసి ఆయనకి ఇస్తారు. తర్వాత లైంగిక వేధింపులకు విద్యార్థిని బలి. వసతిగృహం భవనం పైనుంచి దూకి ఆత్మహత్య. విశాఖ మధురవాడలో దారుణం. ఇవి ఎప్పుడు తగ్గుతాయో కానీ ఇవి ఒకటి ఎక్కువ దారుణాలు. వైకాపా ప్రచార సామాగ్రి 2 వాహనాలు సీజ్. వైకాపా ప్రచార సామాగ్రి అండ్ 2 వాహనాలు సీజ్ చేశారంట. సో ఇవన్నీ ఈనాడు వార్తలు. ఇంకా లోపల ఇంకా ఉన్నాయేమో చూద్దాం. లోపల పేజీల్లో ఇంకొన్ని కీలకమైన అంశాలు.
అవ్వాతాతలకు టోకరా, పండుటోకులపై దయచూపని జగన్, మండలానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తానంటూ హామీ, 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి కట్టలేదు. కరెక్టే కదా. ఇప్పుడు మండలానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే కాదు, ధరల స్థిరీకరణ నిధి, రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము 3,000 కోట్లతో. ఎప్పుడైనా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ తగ్గిపోతే అప్పుడు ఆ ధరల స్థిరీకరణ నిధి నుంచి మీకు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా అమలు చేయలేదు. ఏమంటే చాలా హామీలు అమలు చేయలేదండి. తిరిగి 99% చేసాం, 99% చేసామని చెప్పుకుంటారు. అమలు చేయలేని హామీలే ఒక 99 ఉంటాయి. ఇక జగన్ నాటకంలో జీడిపల్లి గొంతు జీరా. జగన్ నాటకంలో జీడిపల్లి గొంతు జీరా అంట. నీటి పథకానికి పాతర, కొత్తది శిలాఫలకంకే పరిమితమై రైతన్నులకు గోడు. గుత్తి జనానికి ఉప్పు నీరే మిగిల్చారు. గుత్తి, రాప్తాడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఏ నియోజకవర్గాల్లో ఉందో ఆ నియోజకవర్గాల్లో సీఎం గారు గతంలో ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చని తీరు, ప్రభుత్వ వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు, వాటన్నింటినీ కూడా ఈనాడులో చాలా స్ట్రాంగ్గా గట్టిగానే రాస్తున్నారనమాట. మొత్తానికి వేట ఎన్నికల వేట అంటే ఇలా ఉంటుంది. వైసీపీ ఏమో వాట్ల వేట, ఈనాడేమో వైసీపీ వేట. సో ఇవి ఇక సాక్షిలోకి వెళ్తే మనకు ఒక భాగం ఫోటో చూడకపోతే మనకు నిద్ర రాదు. మళ్ళీ ఒక భాగం ఇదిగో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం. ఇది ఓ భాగం మాత్రమే. మరో భాగం ఈనాడులో ఉంది. మరి ఏ పేజీలో వేసారో కానీ ఈనాడులో అయితే ఉంది. చూద్దాం ఏ పేజీలో వేసారో చూద్దాం ఒక్కసారి. ఈ పేజీలో వేసుంటారు బహుశా. ఇదిగో ఇక్కడ వేశారు. ఇదిగోండి, ఇదే రెండో భాగం. ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో జనం లేక వెలవెలబోయిన గ్యాలరీ. ఇది రెండో భాగం. మా అభ్యర్థులు పేదోళ్ళు, పలువురి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనన్న సీఎం. ఆ వ్యాఖ్యలపై పలువురు విస్మయం. అవును, అభ్యర్థులు పేదోళ్ళు, పార్టీ ధనిక పార్టీ. అభ్యర్థులు కొంతమంది పేదోళ్ళే, కానీ పార్టీ ధనిక పార్టీ. సో పార్టీ నుంచి భారీగా ఆల్రెడీ వెళ్ళాయి, ప్రతి నియోజకవర్గానికి కూడా వెళ్ళిపోయినాయి, ఆల్రెడీ డంపింగ్ అయిపోయింది. సో ఆ రెండో భాగం చూడందే మనకు నిద్ర పట్టదు. ఇప్పుడు సాక్షిలో ఓ భాగం వేస్తారు, మరి రెండో భాగం ఎక్కడ అని వెతకాలి కదా. ఆ రెండో భాగం ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఉంటుంది, ఎత్తుక్కోవాలి. అలా ఎత్తుక్కున్నాం మనం. ఇక మోసగాళ్ళను నమ్మొద్దు. ఎస్, నమ్మరేమోలే. 2019లో నమ్మినట్టున్నారుగా. సో ఈసారి ఏం జరుగుద్దో చూద్దాం. వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్ క్యాంపెయినర్లు కావాలి. ఎమ్మిగనూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ పిలుపు. మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆడబిడ్డల కష్టాలు కల్లారా చూశా, అందుకే విప్లవాత్మక పథకాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్ పదవులు. ఓకే, ఇంతకీ మీకు విషయం అర్థమైందా? రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోలు ప్రకటించట్లా, దాగుడు మూతలు ఆడుతున్నారు. వీళ్ళు ఫుల్ మేనిఫెస్టో ప్రకటించట్లేదు, వీళ్ళు ఫుల్ మేనిఫెస్టో ప్రకటించట్లేదు. ఒకరినొకరు కాపీ చేద్దామని రెడీగా ఉన్నారేమో బహుశా. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు మేనిఫెస్టో ప్రకటనలు రెండు పార్టీల వాళ్ళు కూడా. డిజిటల్ టెక్నాలజీకి పెద్దపేట. మీరు డిజిటల్ టెక్నాలజీ నరేంద్ర మోదీ గారు వాడుకున్నంతగా ఈ అంతరిక్షంలోనూ ఈ భూమి మీద ఎవరూ వాడుకోలే. ఫోటోగ్రాఫర్లని, డిజిటల్ టెక్నాలజీని, సోషల్ మీడియాని ఆయన వాడుకున్నంతగా ప్రపంచంలో ఎవరూ వాడుకోలే. ఇక విశాల హితం, రామోజీ రాతల్లో కథం. మూడు రాజధానులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంకణం. చంద్రబాబు అడ్డుకోవడం చట్టసభల సాక్షిగా నిజం. దీంతో 3 రాజధానుల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధి. ఈ వార్త వైజాగ్ సెంటర్లో గాజువాకలో ఒక పెద్ద స్టేజి కట్టి ఈ సాక్షిలో వార్తల్ని చదవండి. జనం చెప్పులతో కొడతారు. అక్కడ జనం చెప్పులతో కొడతారనమాట. ఇటువంటి పిచ్చి వార్తలు జనం ముందుకు వస్తాయి. ఎట్టకేలకు ఆఖరి జాబితా. 4 ఎంపీ 9 ఎమ్మెల్యే స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన. బీసీలకు బాబు పోటు, బలహీన వర్గాలకు 34 సీట్లతో సరి, సొంత సామాజిక వర్గానికి 32 సీట్లు. ఎస్, అంటే సొంత సామాజిక వర్గం కంటే బీసీలకే ఎక్కువ ఇచ్చినట్టు కదా.
సొంత సామాజిక వర్గం కంటే బీసీలకు ఎక్కువ ఇచ్చినట్టు కదా. మరి వైసీపీలో సొంత సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చి బీసీలకు ఒకటి తక్కువ ఇచ్చారుగా. దీని మీద సెపరేట్గా చేద్దాం. ఇక్కడ సాక్షియే దొరికింది కదా. ఎవరికి సొంత సామాజిక వర్గం మీద ప్రేమ అనేది చూడొచ్చు. ఇక శ్రీలక్ష్మి నీ మహిమలు, అడ్డగోలు జీవోలు అంతే వేగంగా వెనక్కి. యాక్చువల్లీ శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ అండి. ఇటువంటి ఐఏఎస్లను చూస్తే కొంతమంది యంగర్ జనరేషను ఐఏఎస్లు అవ్వడానికే ఇబ్బంది పడతారు. ఇలా పనిచేయాల్సి వస్తుందా, జైలుకు వెళ్ళాల్సి వస్తుందా, జైలుకు వెళ్ళినా మార్పు రాదా, మారలేమా, మళ్ళీ అలాగే తప్పులు చేయాలా, మళ్ళీ అలాగే తప్పుకు దొరకాలా అని యంగర్ జనరేషన్ కొత్త వాళ్ళు ఐఏఎస్లు అవ్వడానికి ఆలోచిస్తారు. చూడండి, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని జీవోలు ఇస్తున్నారంట. అవి బయటకు వచ్చిన తర్వాత అది తప్పు అని తెలిసి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారంట. తప్పు చేయడం ఎందుకు, మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకు? అబద్ధాలతో సిద్ధం, 99% హామీలు అమలు చేశామని గొప్పలు. ఈనాడులో ఫస్ట్ పేజీలో వేసిన ఫోటోనే ఆంధ్రజ్యోతిలో కూడా వేశారన్నమాట. హోదా, రైల్వే జోను, స్టీల్ ప్లాంటు ఏవి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఏది, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, సిపిఎస్ రద్దు ఎక్కడ, అతిగతి లేని పోలవరం ప్రాజెక్టు, వివేక హత్యపై మళ్ళీ డ్రామా, సొంతగడ్డపై బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరువు అని ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా రాశారు. తర్వాత విధ్వంసకర జగన్, వైసీపీ తుక్కు కావడం ఖాయం చంద్రబాబు. సో ఇట్లా ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. తర్వాత నీళ్లు కన్నీళ్లు అడుగంటిని జలాశయాలు. ఈ సంవత్సరం మాత్రం వాటర్కి చాలా ఇబ్బంది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో, ముఖ్యంగా రాయలసీమ ప్లస్ ప్రకాశం జిల్లాల్లో ప్లస్ గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వాటర్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈవెన్ వైజాగ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ అది సెపరేట్ వీడియో చేస్తాలే. తర్వాత 1823 కోట్లు కట్టండి, కాంగ్రెస్కు ఐటీ శాఖ తాకేదులు. పాపం ఎన్నికల్లో వాళ్ళని ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే వ్యవస్థలను వాడుకొని ప్రతిపక్షాల ఆర్థిక మూలాలు దెబ్బ కొడతారో, కేంద్రంలో బీజేపీ కూడా అంతే, వ్యవస్థలను వాడుకొని ప్రతిపక్షాలను దెబ్బ కొడతా ఉంటారు. భాయి ఇద్దరు. ఓకే, ఎనీవే ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వార్తాంశాలన్నీ కూడా. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.